బ్రో ఇంటర్లింక్ వర్షన్ 5 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెరిఫికేషన్ ప్రాసెస్ స్లాట్స్ అనేది లిమిటెడ్ అయిపోతాయి. ఎవరిదైతే హ్యూమన్ నోడ్ స్ట్రాంగ్ అయితే ఉందో వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ అనేది పొందుతారు. మీ హ్యూమన్ నోడ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా జస్ట్ నార్మల్ గా మైనింగ్ చేస్తూ వెయిట్ చేస్తున్నారు? సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఇంటర్లింక్ రాబోయే అప్డేట్ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ దాని గురించి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ బటన్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. ఫస్ట్ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అంటే ఏంటంటే, మనం ఎవరైతే ఇంటర్లింక్ యాప్లో ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని రియల్ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యూమన్ నోడ్స్ కింద వస్తారు. ఈ హ్యూమన్ నోడ్స్ అంటే మనం డైలీ మైనింగ్ చేయటం కానీ, గ్రూప్ మైనింగ్ చేయటం కానీ, లేకపోతే ఇంటర్లింక్ ITLX వ్యాలెట్లో స్వాప్స్ కానీ, ట్రేడ్స్ కానీ, బై కానీ, ఏటి సెల్ చేస్తాం కానీ, ఇలా ఏ చేసినా కానీ ఒక రిపోర్ట్ అనేది ఉండిద్ది కదా. ఈ టోటల్ రిపోర్ట్నే ఈ హ్యూమన్ నోడ్ మెట్రిక్స్ అని అంటాం. అంటే ఈ సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్లింక్ లో మన చార్ట్ భారతం మొత్తం ఒక రిపోర్ట్ లా తయారు చేస్తే అదే హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీనివల్ల ప్రయోజనం ఏంటని ఒక డౌట్ వచ్చింది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ మీ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ రిపోర్ట్ ప్రకారమే ఫస్ట్ రేపు అప్డేట్లో మార్చ్లో ఇంటర్లింక్ వర్షన్ 5 అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్లో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఈ వెరిఫికేషన్ స్లాట్స్ అనేది లిమిటెడ్ ఉంటాయి. ఎవరైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా యాప్ని మైన్ చేయడం కానీ, గ్రూప్ మైనింగ్ చేయడం కానీ, ఇంటర్లింక్ వ్యాలెట్లో ఏమన్నా పార్టిసిపేట్ చేయడం కానీ, మార్కెట్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ హ్యూమన్ నోడ్ అంటే కొంచెం బెటర్గా ఉండిద్ది. కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి అని ఒక అంచనాకు వస్తారు అన్నమాట. దానికోసం ఈ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అనేవి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అంటే తెలిసింది, ఇది ఎందుకు తీసుకొచ్చారో తెలిసింది. ఫస్ట్ ఇప్పుడు మనం దాన్ని ఎలా పెంచుకోవాలి, మన హ్యూమన్ నోడ్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ని స్ట్రాంగ్గా చేయాలంటే మూడు పాయింట్లు. ఒకటి డైలీ కన్సిస్టెంట్గా మైనింగ్ చేయాలి, ఇంకోటి గ్రూప్ మైనింగ్, ఇంకోటి బర్న్ సైకిల్. ఈ మూడింటిని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డైలీ మైనింగ్ రేట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డైలీ మైనింగ్ రేట్ బట్టి మీ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అనేది 50% దాకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ డైలీ మైనింగ్ రేట్ ఎలా తెలుసుకోవాలి? మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్లో వెరిఫైడ్ ITLG స్లాట్ ఏదైతే ఉందో అందులో మనకి పైన డైలీ మైనింగ్ రేట్ ఇంకా గ్రూప్ మైనింగ్ రేట్ రెండు కనపడతాయి. దాన్ని బట్టి మీ డైలీ మైనింగ్ రేట్ అనేది ఫర్దర్గా ఇంకా ఎంత బెటర్ చేసుకోవాలని మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ డైలీ మైనింగ్ రేట్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ డైలీ మైనింగ్ రేట్ అంటే ఇప్పుడు మనకి రోజుకి 6 మైనింగ్ సెషన్స్ వస్తాయి. ఈ డైలీ 6 మైనింగ్ సెషన్స్లో మీరు ఎన్ని మైనింగ్ సెషన్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారనేది ఈ డైలీ మైనింగ్ రేట్. సింపుల్గా చెప్పాలంటే మీరు రోజు కన్సిస్టెంట్గా మైనింగ్ అనేది చేస్తే మీ హ్యూమన్ నోడ్ మెట్రిక్స్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ అవుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్కి ఇంకా కొంచెం ఫస్ట్ ప్రయారిటీ లాగా ఉంటారనమాట. ఇప్పుడు మీకు మన వెరిఫికేషన్ స్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్లింక్ యాప్లో వెరిఫైడ్ ITLG స్లాట్ ఒకటి ఉంటుంది కదా, అందులో మనకి గ్రూప్ మైనింగ్ రేటు అలాగే సోలో మైనింగ్ రేటు రెండు కనపడతాయి. ఈ సోలో మైనింగ్ రేట్లో మీకు కొంత పర్సంటేజ్ కనపడింది, 70 పాయింట్ 80 పాయింట్ ఇలా కొంత పర్సంటేజ్ కనపడుద్ది కదా. అదేంటంటే మీరు రోజు 6 మైనింగ్ సెషన్స్కి ఎన్ని మైనింగ్ సెషన్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారని ఒక పర్సంటేజ్ రూపంలో వచ్చింది. దాన్ని బట్టి మీరు ఇంకా ఎంత బెటర్ చేసుకోవాలని మీకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడే చూడండి మీ మైనింగ్ రేట్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీరు ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు గ్రూప్ మైనింగ్ రేట్ కూడా సేమ్ డైలీ మైనింగ్ రేట్ ఎలా అయితే ఈ గ్రూప్ మైనింగ్ రేట్ కూడా అంతే. ఈ గ్రూప్ మైనింగ్ రేట్లో టోటల్ మీరు గ్రూప్లో 5 మెంబర్స్ని యాడ్ చేస్తారు కదా, ఒక్కో గ్రూప్లో 5 మెంబర్స్ ఉంటారు. అలా ఎన్ని గ్రూపులు ఉంటే అలా ఈ ఒక్కో గ్రూప్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది మైన్ చేస్తున్నారు అనేది ఈ గ్రూప్ మైనింగ్ రేట్. మీకు ఆ వెరిఫైడ్ ITLG స్లాట్స్ ఏదైతే ఉందో ఎందాక చెప్పినట్టు అందులోని ఈ గ్రూప్ మైనింగ్ రేట్ మీకు ఎంత ఉందని తెలిసింది. దాన్ని బట్టి మీ ఫ్రెండ్స్ని ఇంకా మైన్ చేయడానికి చెప్పడం కానీ, లేకపోతే మీరు మైన్ చేయడం కానీ, డైలీ ఆ మైన్ చేయడం వల్ల వచ్చిన పాయింట్స్ క్లెయిమ్ చేయడం కానీ మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ గ్రూప్ మైనింగ్ రేట్ కూడా ఎంత యాక్టివ్గా మీరు ఉంచుకోగలిగితే అంత ఎక్కువ ప్రయారిటీ అనేది మీకు ఉంది. అలా ఇంకోటి వచ్చేసి రెఫరల్ చేయడం వల్ల కూడా మీ హ్యూమన్ నోడ్ మెట్రిక్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎంతమందిని రెఫర్ చేశారు, ఆ రెఫర్ చేసిన మందిలో ఎంతమంది రెగ్యులర్గా మైన్ చేస్తున్నారు,
అలా దాన్ని బట్టి కూడా మీ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ రిపోర్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే మూడోది బర్న్ సైకిల్. ఈ బర్న్ సైకిల్ అనేది మీరు రెగ్యులర్గా 2 days అంతకన్నా ఎక్కువ మైన్ చేయకుండా ఉంటే మీరు ఇప్పుడు దాకా మైన్ చేసిన కాయిన్స్ అనేది బర్న్ అయిపోతూ ఉంటాయి, అంటే పోతాయి అన్నమాట. దానివల్ల మీరు ఇప్పుడు దాకా రోజు పగలో రాత్రి కష్టపడి మైన్ చేసిందల్లా ఒక్క రోజులో పోయింది అనమాట. కాబట్టి ఎక్కువ మైనింగ్ సెషన్స్ని క్లెయిమ్ చేస్తూ ఉండండి. అప్పుడు మీరు ఈ బర్న్ సైకిల్ నుంచి తప్పించుకోవచ్చు. మా రోజు అన్నీ కుదరలేదంటే అట్లీస్ట్ 4 to 5 అన్నా మీరు మైన్ చేస్తూ ఉంటే ఈ బర్న్ సైకిల్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మీ సోలో మైనింగ్ రేటు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్లింక్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ అనేది మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంచగలిగితే వెరిఫికేషన్ ప్రాసెస్కి అంత దగ్గరగా ఉంటారన్నమాట. ఈ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ అనేది రాబోయే అప్కమింగ్ వర్షన్ 5.0 అప్డేట్లో ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే ఈ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ని బట్టే వీళ్ళు వెరిఫికేషన్ స్లాట్స్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, ఆ తర్వాత ఎవరికి అనేది ఈ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ ద్వారా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఇంకో విషయం చెబుతుంది ఏంటంటే వీళ్ళు ఈ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ ఏదైతే ఉందో ఇది క్లోజ్లీ మీ రిఫరల్స్, మీరు ఎవరినైతే రిఫర్ చేసే వాళ్ళు ఇంకా గ్రూప్ రేట్ని బట్టి బేస్ అయి ఉంటుంది అన్నమాట. మీరు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళ చేత డైలీ మైనింగ్ చేయించి అట్లీస్ట్ 2 or 3 మైనింగ్ చేయించి, అలాగే మీ గ్రూప్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా మైనింగ్ చేయించి రోజు మైన్ చేయండి. దాన్ని బట్టి కూడా మీ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ ఏదైతే ఉందో ఇది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మీరు ఎంత తొందరగా మీ హ్యూమనాయిడ్ హెల్త్ మెట్రిక్స్ని స్ట్రాంగ్ చేసుకుంటారు అంత ఎక్కువ ఛాన్సెస్ అనేవి మీరు వెరిఫికేషన్ ప్రాసెస్లో పొందుతారన్నమాట. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఎవరి హ్యూమనాయిడ్ మెట్రిక్స్ స్ట్రాంగ్ అయితే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది వీళ్ళైతే ఇస్తున్నారు. సో నేను ఫైనల్గా చెప్పేదండి, వెరిఫికేషన్ కోసం లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసే కన్నా ఇప్పుడే మీ హ్యూమనాయిడ్ మెట్రిక్స్ స్ట్రాంగ్ చేసుకొని ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రయారిటీ అనేది పొందండి. అలాగే డైలీ మైనింగ్ చేయండి కన్సిస్టెంట్గా, అలాగే గ్రూప్ మైనింగ్ చేయండి. ఈ రెఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మైనింగ్ చేయించండి. మీ గ్రూప్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఒపీనియన్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.